హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నెల్లూరు కారం దోశ ఎలా చేయాలో చెప్తానండి. అలాగే ఎగ్ దోశ కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనము దీనికి స్పెషల్గా చట్నీ కూడా ఏం అవసరం లేదు, ఇలాగే తినేసేయచ్చు అనమాట. 2 in 1 అనమాట. ఒకేసారి ఎగ్ దోశ అయిపోతుంది, దానికి కారం కూడా ఈ కారం చట్నీ యాడ్ చేస్తే మనకి ఇంకా చట్నీ అనేది అవసరం ఉండదు. సో క్విక్గా ప్రాసెస్ అనేది చూసుకుందామండి. ఫస్ట్ ఎండు మిరపకాయలని నీటిల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఇంట్లో ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ చూసుకోండి. నేను తీసుకున్న మిరపకాయలు, ఎండు మిరపకాయలు కొంచెం కారం తక్కువ కాబట్టి నేను ఒక 8 తీసుకున్నాను. దీనికి ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు పచ్చివేనండి, అన్నీ పచ్చివే మనం గ్రైండ్ చేసుకోవాలి. కారము, ఉల్లిపాయ ఘాటు కూడా ఉంటుంది, దానికి బ్యాలెన్స్ చేయడానికి ఒక టమాటా, జీలకర్ర, ఉప్పు వేసి ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు, కానీ టమాటా వేస్తేనే ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దీనికి మనము దోశ మామూలుగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఓన్లీ కారం దోశ తినాలనుకునే వాళ్ళు ఈ పేస్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. లేదు మామూలుగా తినాలనుకునే వాళ్ళు 1 స్పూను కారం దోశ మీద వేసి చుట్టూరు స్ప్రెడ్ చేసి దాని తర్వాత ఎగ్ అనేది వేసేసుకుంటే ఎగ్ కారం దోశ రెడీ అయిపోతుంది. లేదు ఓన్లీ కారం చట్నీతోనే తినాలనుకుంటే మంచిగా గీ అనేది వేసుకొని నెల్లూరు కారం అయిపోతుంది. మీరు ఇది పిల్లలకి కూడా పెట్టచ్చండి. అందుకే అంటున్నాను కదా, బ్యాలెన్స్ కోసం టమాటా వేస్తామన్నమాట. పచ్చి ఉల్లిపాయ వేసాం కాబట్టి అందులో కూడా ఘాట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఎండు మిరపకాయలు కూడా వేసాం కాబట్టి అందులో కూడా ఘాట్ అనేది ఉంటుంది. కాబట్టి టమాటా వేయడం వల్ల టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.